నమస్తే అన్న అందరికీ నమస్కారం. పరిచయం ఉన్న మహిళను కారులో ఎక్కించుకున్న ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఆమెకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేయడంతో పాటు దారుణంగా అంతమొందించేందుకు యత్నించిన ఉదాంతం నల్లగొండ జిల్లా గుర్రంపూడి మండలంలో చోటు చేసుకుంది. నాటకీయ పరిణామాల మధ్య నిందితుడు పట్టుబడగా చికిత్స పొందుతూ ఆ యొక్క మహిళ మృత్యువాత పడింది. కొండమల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆర్ఎంపీ వైద్యుడు మహేష్ గుర్రంపూడి మండలం జూనూతుల గ్రామంలో గత 6 ఏళ్లుగా ఆసుపత్రి నిర్వహిస్తూ ఉన్నాడు. అదే గ్రామానికి చెందిన వివాహిత 35 సంవత్సరాలు మిరియాలగూడలో భర్త పిల్లలతో కలిసి నివాసం ఉంటూ ఉన్నారు. ఆదివారం స్వగ్రామానికి వెళ్లే నిమిత్తం ఆమె మిరియాలగూడలో బస్సు ఎక్కి మల్లేపల్లికి వచ్చారు. జూనూతల వెళ్లే బస్సు కోసం అక్కడి బస్ స్టాప్లో ఎదురు చూస్తున్నారు. కారులో వచ్చిన మహేష్ పూర్వ పరిచయం ఉన్న ఆమెతో మాట కలిపాడు. తాను కూడా జూనూతల వెళ్తూ ఉన్నానని చెప్పి కారు ఎక్కించుకున్నాడు. మార్గం మధ్యలో ఆమెకు మత్తుమందు కలిపిన ఒక కూల్ డ్రింక్ అయితే ఇవ్వడం జరిగింది. మత్తులో జారుకోగానే ఆమె పైన అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం కారు నల్గొండకు తీసుకువెళ్ళాడు. రాత్రి 12 గంటల వరకు అక్కడే ఉన్నాడు. తర్వాత జూనూతులకు తిరుగు ప్రయాణమయ్యాడు. ఆ సమయంలో ఆమెను హతమార్చే ఉద్దేశంతో 2 చేతులకు గడ్డి మందు ఇంజెక్షన్ ఇచ్చాడు. గుర్రంపూడిలో పెట్రోలింగ్ విధుల్లో ఉన్న పోలీసులు అర్ధరాత్రి దేవరకొండ వైపు వెళ్తూ ఉన్న కారును గమనించారు. గొర్రెల దొంగలై ఉండవచ్చనే అనుమానంతో వెంబడించారు. జూనూతల స్టేజి దాటి కాచారం స్టేజి వైపు మలుపు తిరిగిన తర్వాత కారు డ్రైవర్ లైట్లు ఆర్పినట్లు గమనించిన పోలీసులు అటువైపు వెళ్లారు. ఓ వ్యక్తి కారులో నుంచి మహిళను కిందికి తోసేస్తూ ఉన్నట్లు గుర్తించారు. అప్పటికే ఆమె నోట వెంట నురుగులు వస్తూ ఉండడంతో చుట్టుపక్కల గాలించారు. సమీపంగా ఉన్న మహేష్ను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు తొలుత దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి, తర్వాత హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పి అలాగే నిందితుడు మహేష్ను విచారిస్తూ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాబట్టి తెలిసిన వారైనా సరే కానీ ఒంటరిగా మహిళలు ఎవరైతే ఉన్నారో దయచేసి ఇటువంటి ప్రయాణాలు చేయవద్దు. అలాగే నిందితుడిని కఠినంగా శిక్షించాలని చెప్పి మనం అందరం కోరుదాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.